మనకు గత వారము నేర్చుకున్నట్లుగా ఇశ్రాయేలీలు దేవుని యొక్క స్వకీయులైన ప్రజలు, సొంత బిడ్డలు అని వారినే ఏర్పరచుకున్నాడు. వారే నా సొంత బిడ్డలని అన్నాడు. వారిని అనేక జనాలు ఉన్నప్పటికీ, అనేక రకములైన జనాలలో భూలోకంలో ఉన్నప్పటికీ వారిని మాత్రమే ఆయన ఎన్నుకున్నాడు. నా బిడ్డలని వారిని మాత్రమే ఎన్నుకున్నాడు. అయితే మరి ఆయనను మనం గత వారం చూసుకున్నాం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఇప్పటికీ ఆయనను యేసుక్రీస్తు వచ్చాడు భూలోకానికని వాళ్ళు ఆయనను విశ్వసించలేదు. అయితే ఇక్కడ అదే అంటున్నాడు యోహాను సువార్త 1:11 ఆయన తన సఖీయుల యొద్దకు వచ్చెను, ఆయన సఖీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయన సఖీయులు ఆయనను అంగీకరించలేదు. కాబట్టి ఆయనను అంతేకాకుండా దేవుని కుమారుడు అన్నాడు, నేను దేవుని కుమారుడిని అంటున్నాడు కాబట్టి ఆయనను రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలని చూశారు. యేసు ప్రభువును మరి యూదులే వాళ్ళే దేవునికి స్తోత్రము కల్వరి సిల్వకు అప్పగించారు. యూదా ఇస్కరియోతు ఆల్సో వీళ్ళే కదా, వీళ్ళే యేసు ప్రభువునకు కల్వరి సిల్వకు అప్పగించారు. కాబట్టి మరి అట్లాంటితే మరి యూదులు ఇక ఎవరు రక్షింపబడరా, ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరా అంటే వెళ్తారు. ఎవరు వెళ్తారయ్యా అంటే అందులో కొంతమందిని ఆయన శేషముగా ఉంచుకున్నాడు. శేషం మాత్రమే వెళ్తుంది, యూదుల్లో శేషం మాత్రమే వెళ్తుంది. చూడండి, ఈ యొక్క ఇశ్రాయేలీల్లో మనం చూసినట్టయితే ఒక మాట ఏమంటాడంటే, ఇశ్రాయేలీల్లో 12 గోత్రాలు ఉన్నాయి. బాగా వినండి, 12 గోత్రాలు ఉన్నాయి. ఇది ప్రకటన గ్రంథం 7:5 నుంచి ఉంటుంది. యూదా గోత్రం అని, రూబేన్ గోత్రం అని, గాదు గోత్రం అని, అషేరు వీళ్ళందరి గురించి ఉంది. ఈ ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మందిని తీసుకున్నాడు. యూదులలో ఒక్కొక్క గోత్రం నుండి ఇశ్రాయేలీల్లో ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మందిని తీసుకున్నాడు. అట్లా ఈ గోత్రాలు ఎన్ని? 12 గోత్రాలు. ఒక్కొక్క గోత్రం నుండి ఎంతమందిని తీసుకున్నాడు? 12,000 మందిని. 12 × 12 ఎంత అవుతుంది? 1,44,000 మంది అవుతుంది. చూడండి, అక్కడ చూసినట్టయితే ప్రకటన గ్రంథం 7:4 నేను చదువుతా, మీరు ఉండండి. మరియు ముద్రింపబడిన వారు లెక్క చెప్పగా వీటిని ఇశ్రాయేలీల గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. 1,44,000 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. యూదా గోత్రంలో ఏర్పరచుకుంటాడని మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి అందరూ ఇశ్రాయేలీలు పరలోక రాజ్యం వెళ్ళరు. ఎవరైతే మరి ఆయన ఆజ్ఞలు కట్టడాలు అనుసరించి నడుచుకుంటారో, అంటే దేవునికి స్తోత్రం, నూతన నిబంధన ప్రకారంగా ఆ బాప్తిస్మం వాళ్ళు తీసుకోవాలి. దానికి మరి దీనికి ఆధారాలు ఏంటివి అంటే, అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. మరి దమస్క మార్గమున దేవుడు అతనికి కనబడ్డాడు. ఆ సమయంలో మరి అననీయ వచ్చి అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. అప్పటి నుండి ఆ సౌలు మరి యేసు ప్రభువును ప్రకటించడం మొదలుపెట్టాడు. అంతకుముందు సౌలు ఏం చేసేవాడు? పాత నిబంధనను అనుసరించి యూదుడు అతడిగిన ఇశ్రాయేలీలు వంశంలో నుంచి వచ్చిన వాడే కాబట్టి ఆ సిద్ధాంతాన్నే పాటించేవాడు. ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పటి నుండి బాప్తిస్మం తీసుకొని యేసును బలంగా ప్రకటించడము మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఇక్కడ ఒక లెక్క ఉంది ప్రకటన గ్రంథంలో, 1,44,000 మంది. మరి ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మంది చొప్పున 1,44,000 మంది మాత్రమే మరి ఏర్పరచబడిన వారని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ విధంగా అయ్యిందంటే, వీళ్ళు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. యేసు మరి యూదుల దగ్గర ఇశ్రాయేలీల దగ్గరకు వచ్చారు. ఇశ్రాయేలీల దగ్గరకు వస్తే ఇశ్రాయేలీలు, నువ్వు మా దేవుడవు కావు, మా కాపరివు కావు, మా రక్షకుడవు కావు, ఏమి కాదు మాకు నువ్వు అని ఆయనను అంగీకరించలేదంట. దాని కారణంను బట్టి మరి అక్కడ మరి చాలామంది యూదులు అంగీకరింపబడలేదు. దేవునికి స్తోత్రం. కొంతమంది అంగీకరించిన వారు కొంతమంది ఉన్నారు.
ఆ మంది రక్షింపబడినట్టుగా, వారికి స్వర్గం పరలోక రాజ్యం ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. చూడండి, హెజ్కేల్ గ్రంథం 6వ అధ్యాయం, హెజ్కేల్ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నుంచి చూద్దాం. అయినను మీరు ఆయా దేశములలో చెదిరిపోయినప్పుడు ఖడ్గమును తప్పించుకొని కొందరిని నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య ఉండనిచ్చేదను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే అయినను మీరు ఇంత అయినను అని ఎందుకన్నాడంటే, మనం చూసినట్టయితే యూదులు ఇశ్రాయేలీలంట ఇసుక రేణువుల వలె, అబ్రహాంతో దేవుడు అన్నాడు ఒక మాట, సముద్ర తీరమునకు తీసుకెళ్ళి ఈ సముద్రంలో ఉన్న ఇసుకను చూడంటే ఇంత సంతానం ఇస్తానికి అన్నాడు. ఇశ్రాయేలీల యొక్క సంతానము ఇసుక రేణువుల వలె ఉండినను అందులో రక్షింపబడేవారు శేషమే, కొద్దిమంది శేషమే. ఇసుక రేణువుల వలె ఉండినను శేషం మందే రక్షింపబడతారని ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే అయినను మీరు ఆయా దేశములలో చెదిరిపోయినప్పుడు ఖడ్గము తప్పించుకొను కొందరిని నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య ఉండనిచ్చేదను. కొంతమందిని అక్కడక్కడ ఆయా దేశంలో ఇశ్రాయేలీలు చెదిరిపోయారు కదా, యూదులు అప్పుడు ఇజ్రాయెల్ దేశం నుంచి వాళ్ళు చెదిరిపోయారు, మొత్తం ఆయా దేశంలోకి వెళ్ళిపోయారు. ఆయా దేశంలో అక్కడక్కడ ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మరి ఇజ్రాయెల్ దేశానికి అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడైతే అందరూ చెదిరిపోయి అక్కడక్కడ ఉన్నారు. ఇప్పుడు మెల్లగా మళ్ళీ అందరూ తమ సొంత దేశానికి అని వెళ్ళిపోతూ ఉన్నారు, యూదా దేశానికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు ఇంతకుముందు విషయం చెప్తున్నాడు, ఆయా దేశంలో మీరు చెదిరిపోయి ఉన్నను శేషంగానే నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య ఉండనిచ్చి తిని. ఇంతకాలము అన్యజనుల మధ్య శేషముగా ఉండనిచ్చాడంట. అక్కడక్కడ ఎంతమంది యూదులు చాలామంది చంపేశాడు కదా, హిట్లరే కదా, హిట్లర్ యూదులను చాలామందిని చంపేశాడు, అనేక లక్షల మందిని చంపేశాడు. అయితే ఆ సమయంలో అందరు ఆయా దేశములకు వెళ్ళిపోయారు, ఆయా దేశంలో స్థిరపడిపోయారు. అయితే ఇదంతా దేవుని యొక్క ప్రణాళికనే, దేవుని స్తోత్రం. ఆయా దేశంలోకి చెదరగొట్టడము దేవుని యొక్క ప్రణాళికనే, దేవుని స్తోత్రం. నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య ఉండనిచ్చేదను అన్నాడు, ఉండనిచ్చాడు, దేవుని స్తోత్రం. అయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం చూసినట్టయితే అందుకు యేసు నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకొనలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. ఎవరితో అంటున్నాడు ఈ మాట? మన అందరికీ తెలుసు కదా, ఎవరితో అంటున్నాడు ఈ మాట? శిష్యులతో అంటున్నాడు. నేను మీ 12 మందిని ఏర్పరచుకొనలేదా అంటున్నాడు. అంటే యూదులలో నుండి, అంటే ఇశ్రాయేలీలలో నుండి ప్రత్యేకింపబడిన వారు 12 మంది, దేవుని స్తోత్రం. వీరు యేసును వెంబడించారు, యేసుతో తిన్నారు, యేసుతో ఉన్నారు, యేసు చెప్పినవన్నీ చేశారు. అందుకే 12 మంది శిష్యులను యేసు ప్రభు ఏర్పరచుకున్నాడు, దేవునికి స్తోత్రం. అయితే అదే ఉదాహరణ చెప్తున్నాడు, అందుకు యేసు నేను మిమ్మును 12 మందిని ఏర్పరచుకొనలేదా, మీలో ఒకడు సాతాను, యూదా ఇస్కరియోతు సాతానుగా సాతాను అని అంటున్నాడు ఆయన, దేవుని స్తోత్రం. యేసును అప్పగించింది ఆయన్నే కదా. అందుకే 12 మందిని ఈయన ఏర్పరచుకున్నాడు, 12 మందిని ఏర్పరచుకున్నాడు, దేవుని స్తోత్రం. వీళ్ళు శిష్యులైతే వీళ్ళు ఇశ్రాయేలీలే, కానీ వీళ్ళు యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారు, బాప్తిస్మం తీసుకున్నారు, యేసులో ఉన్నారు. కాబట్టి వీరు ప్రత్యేకింపబడినవారు. అయితే ఇందులో మనం చూసినట్టయితే, ఇంకా కొద్దిగా లోతులోనికి మనం వెళ్ళినట్టయితే, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూస్తే, అలాగైన ఎడల నేను అడుగున్నదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడనే, బెన్యామీను గోత్రమందు పుట్టినవాడు. ఎవరు అంటున్నారు ఈ మాట? అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. యూదులందరినీ దేవుడు విడిచిపెట్టాడా? ఇశ్రాయేల్నందరినీ దేవుడు విడిచిపెట్టాడా? వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరా అంటే,
అట్లా అనరాదు అంటున్నాడు. అట్లా అనరాదు, నేను ఈయన బెన్యామీను గోత్రంలో నుండి వచ్చిన వాన్నే, నేను ఇజ్రాయేలీనే, నేను యూదున్నే, బెన్యామీను గోత్రం నుండి వచ్చిన వాన్ని. కాబట్టి బెన్యామీను గోత్రంలో వచ్చిన వాన్ని నేను యాజ్ పర్ దేవుడు ఏ పద్ధతి పెట్టాడో ఆ పద్ధతి ప్రకారంగా నేను బాప్తిసం కింద తీసుకున్నాను. అననీయ ద్వారా బాప్తిసం తీసుకున్నాడు కదా అపొస్తలుడైన పౌలు, ఆ బాప్తిసం తీసుకున్నాడు. నేను బాప్తిసం తీసుకున్నాను అని అది బాప్తిసం తీసుకున్నాడు. యేసును బలంగా ప్రకటించాడు. యేసు కొరకు నేను చావైనా పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు, యేసు కొరకే నేను మరి ప్రకటిస్తానని యేసును బలంగా ప్రకటించాడు. అంతకుముందు యెహోవాను ప్రకటించాడు, యెహోవానే ప్రకటించాడు. యేసు అని ఎవరైనా పేరెత్తితే వాళ్ళని జైల్లో పెట్టించడము, వాళ్ళని కొట్టడము, వాళ్ళను మరి చిత్రహింసలు చేయడము, ఇది సౌలుగా ఉన్నప్పుడు అపొస్తలుడైన పౌలు చేసిన పని. దేవుని స్తోత్రం. స్టెఫెన్ను చంపేటప్పుడు ఈయన అక్కడే ఉన్నాడు. నేను సాక్షిని అంటాడు. స్టెఫెన్ను రాళ్ళు తీసుకొని కొట్టి చంపేటప్పుడు నేను సాక్షిని అంటాడు ఆయన. ఎవరు? అపొస్తలుడైన పౌలు. కాబట్టి ఈయన ఇప్పుడు మా ఇజ్రాయేలీయుడు అయినప్పటికీ బాప్తిజం తీసుకొని యేసును ప్రకటిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వారే కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఇలాంటి వారే శేషము. వాళ్ళలో అపోస్తులు కూడా ఉన్నారు కదా, అపోస్తులు వాళ్ళందరూ శేషము. ఇట్లాంటి వాళ్ళు మరి ఇజ్రాయేలు వంశంలో నుండి 12 గోత్రములో నుండి వచ్చిన వాళ్ళలో అనేక మంది ఆ గోత్రముల్లో వచ్చిన వారు ధర్మశాస్త్రమును చదివిన వారు కూడా ఇప్పుడు యేసు ప్రభువును వెంబడించి ఈ ప్రకారంగా అపొస్తలుల బోధ ప్రకారంగా బాప్తిస్మం తీసుకొని వాళ్ళు ప్రభువులో ఉంటున్నారు. ఇలాంటి వారు ఏర్పరచబడిన శేషంగా పట్టబడిన వారని అర్థం. శేషం అన్నట్టు వాళ్ళంతా శేషం మిగిలిన వారే. మీకు అది శేషం అంటే అర్థమవుతుంది కదా, పోయినసారి అర్థం చేసిన. శేషం అంటే బాగించగా వచ్చిన భాగఫలం కాకుండా లాస్ట్కు ఇక బాగింపడానికి రాకుండా ఉండేదాన్ని శేషం అంటారు. దేవుని స్తోత్రం. చూడండి అలాగే దేవుని స్తోత్రములు యెషయా గ్రంథం, యెషయా 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె నుందుము, గొమొరాతో సమానముగా ఉందుము. ఇక్కడ యెషయా గ్రంథంలో ఆయన రాస్తున్నాడు ఏంటంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నియమింపని ఎడల మనము సొదొమ వలె నుందుము, గొమొరాతో సమానముగా ఉన్నాము. సొదొమ గొమొర మొత్తం నాశనమైంది. సొదొమ గొమొర పట్టణము మొత్తము వ్యభిచారము, విగ్రహారాధన సమస్తంతో నిండిపోయింది. సొదొమ గొమొర పట్టణాన్ని అందుకే దేవుడు నాశనం చేశాడు, కాల్చేశాడు. అయితే మనలో వాళ్ళు అంటున్నారు, మనలో ఇజ్రాయేలీల్లో కొంతమంది శేషంగా అక్కడక్కడ దేవుడు ఉంచని ఎడల మనము కూడా సొదొమ గొమొరలాగానే అవుతుంటిమి. మన దేశం కూడా సొదొమ గొమొరలాగానే అవుతుండే, అలాంటి పట్టణంలాగానే అవుతుండే. దేవుడు కరుణగలవాడు, ప్రేమగలవాడు. కాబట్టి మనల్ని అక్కడక్కడ చెదరగొట్టి మనల్ని శేషంగా ఉంచాడు. లేకుంటే మనము అప్పుడు ఇట్లా చంపేసినప్పుడు మనంగిన అందులోనే చనిపోతే ఇక ఈ దేశమంతా సొదొమ గొమొరలాగా అయిపోతుండే. కొంతమంది నీతిమంతులు ఉండేప్పటికే లోకము ఇప్పుడు రన్ అవుతుంది అన్నట్లుగా ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, సొదొమ గొమొరలోకి అయిపోతుంటే కదా శేషం జనాలు లేకపోయినట్లయితే మనల్ని శేషంగా ఉంచాడు. కాబట్టి మనం ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్నాం అన్నట్టుగా అక్కడ మాట్లాడుతున్నాడు. సొదొమ గొమొరతో సమానముగా నుందుము. 10వ వచనం. సొదొమ న్యాయోత్పత్తులారా యెహోవా మాట ఆలకించుడి, గొమొర జనులారా చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. విస్తారమైన మీ బలులు నాకేలా. ఆయన ఇశ్రాయేలీలతో ఏమంటున్నాడంటే, విస్తారమైన మీ బలులు నాకేలా. మీ బలులు, మీరు గొర్రెలను మేకలను వాటినిటిని బలి చేస్తున్నారు కదా, ఈ బలులు నాకేలా. ఎవరు అంటున్నారు? యెహోవా దేవుడే అంటున్నాడు. మీ బలులు కాదు నాకు కావాల్సింది, మీ బలులు నాకేలా.
దహన బలులకు ఆ. పొట్టేళ్లను ఉమ్. బాగుగా మేపిన దూడల క్రొవ్వును ఉమ్. నాకు వెక్కసమాయను. వెక్క సమయను అప్పుడు అన్నీ ఏం చేసేవారు యూదులు ఇశ్రాయేలీలు ఏం చేసేవారు బలులు అర్పించేవారు. సొలొమోను చాలా మరి మందిరం కట్టినప్పుడు అక్కడ చాలా బలులు అర్పించారు. యూదులు ఏం చేసినా బలులే అర్పించేవారు. దేవుణ్ణి శాంతపరచాలంటే బలులు అర్పించాలి, ఏదైనా కార్యం చేయాలంటే బలులు అర్పించాలి. ఈ బలులే ఉండేటివి. అయితే యెహోవా దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు, మీరు ఇచ్చిన బలులు దహన బలులు పొట్టేళ్లను ఇవన్నీ నాకు ఎక్కసమైనవి, మీ బలులు ఎందుకు నాకు అంటున్నాడు. ఏమంటున్నాడు వెక్కసమాయను వెక్కసమాయను. కోడెల రక్తమందైనను కోడల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను మేకపోతుల రక్తమైందను నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదంటున్నాడు. ఈ రక్తం వీటన్నిటి రక్తం నాకు ఇష్టం లేదు, అవి నాకు అర్పణ అవసరమే లేదు. ఎవరంటున్నారు ఈ మాట? యెహోవా దేవుడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలులను నేరుగా టార్గెట్ చేస్తున్నాడు. నేను చెప్పిన మాటల ప్రకారంగా మీరు వినక, నేను చెప్పిన బోధ ప్రకారంగా నేను చెప్పిన ఆజ్ఞలు కట్టడాలు అనుసరించక మీరు గొర్రె పొట్టేళ్లను మేక పొట్టేళ్లను దూడలను ఇవన్నిటిని వధిస్తే నాకు వాటి వలన సంతోషం లేదు, వాటి రక్తం నాకు వెక్కాసమైంది అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇంకేమంటుండు? నా సన్నిధిని కనబడవలనని నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడేవాడు? ఖచ్చితంగా చెప్తున్నాడు. నా సన్నిధిని కనబడాలని ఏదో నామకార్థంగా కనబడాలని వస్తున్నారు. చాలామంది క్రైస్తవులు నామకార్థమైన జీవితంలో ఉంటున్నారు. ఏదో దేవుని సన్నిధికి వెళ్దాం చర్చికని వెళ్తున్నారు, వస్తున్నారు. మనం గిన అక్కడ అర్థం చేసుకోవాలి. అయితే నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణంలో తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? ఎంత ప్రశ్న వేస్తున్నాడు చూడండి. మీరు ఇట్లాంటి వాళ్ళైతే బలుల మీద దాని మీద దీని మీద నమ్మకం ఉంచుకున్న వాళ్ళైతే మీరు అట్లా నా మాట, నేను చెప్పే మాట, నా ఆజ్ఞలు కట్టడాలు అనుసరించకుండా మీరు బలులు అది ఇది అర్పించే వాళ్ళైతే నా సన్నిధికి రావాల్సిన పనేముంది? మీరు నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా సన్నిధికి రమ్మన్నవాడెవడు? మిమ్మలను పాటిస్తే కరెక్ట్గా ఆజ్ఞలు కట్టడాలను అనుసరించి నడవండి. మీరు మీ చిత్తానుసారంగా నడుస్తూ ఏదో బలిస్తే నా పాపం పోతుంది, ప్రార్థన చేస్తే నా పాపం పోతుంది, మనము మామూలుగా అనుకున్నట్టయితే బలలో పాలు పొందితే మనం ఇంకా మంచి వాళ్ళం అవుతాము, ఏదో బాప్తిసం తీసుకుంటే అయిపోయిగా మనం పరిశుద్ధులం అయిపోతాము, మందిరానికి వెళ్తే సరిపోతుంది అనే మాటలు మనం ఇప్పుడు అనుకుంటున్నాం. అప్పుడు దేవుడు అప్పటి పరిస్థితులను బట్టి మాట్లాడాడు. ఇప్పటి పరిస్థితులను చూస్తే దేవుని సన్నిధిలో కనబడాలని కొంతమంది వస్తున్నారు, వచ్చి ఆ విధంగా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాళ్ళు చేసే పనులన్నీ అన్యుల ప్రకారంగానే, అన్య ఆచారాల ప్రకారంగానే చేస్తూ ఉన్నారు. మనల్ని కూడా అంటున్నాడు, నా సన్నిధికి రమ్మని మీకు చెప్పినవాడు ఎవడు అంటున్నాడు. అయితే దేవుని స్తోత్రములు. ఇంకేమంటున్నాడు? సో నా ఆవరణం తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అసహ్యం పుట్టించు ధూపార్పణం, దాన్నిక నా దగ్గరికి రాకుండా అట్లాంటి బల్లను. అమావాస్య విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనను జరుగుచున్నవి. ఇవన్నీ పాటిస్తున్నారట. అమావాస్య విశ్రాంతి దినము కూటములను ప్రకటన జరుగుతున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. అమావాస్య వస్తే ఇది అమావాస్య, నేను ఒక ఆయన అంటుండు కదా అమావాస్య ఉంది, అమావాస్య వస్తే అమావాస్య, పున్నమి వస్తే పున్నమి, లేకుంటే ఇది అది, ఇవన్నీ లెక్క పెడతారు కొంతమంది. ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ లెక్క పెట్టేవాళ్ళు అయితే మీరు ఎందుకు అంటాడు. అమావాస్య విశ్రాంతి దినమును సమాజ కూటములను ప్రకటనమును జరుగుతున్నవి. పాపుల గుంపు కూడిన పాపులు చదవది పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజములను నేను ఓర్వను అంటాడు. అంటే జాతరలు కానీ తిరణాలు కానీ ఇవన్నీ ఉత్సవాలు. వీటికి వెళ్తారు. క్రైస్తవులకిన జాతరలు చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కావంట, బలులు ఇవ్వడం ఇష్టమైనవి కావంట,
పోతారు ఎక్కడ పోయి ఆ తిరునాళ్ళ కాడికి పోయి గొర్రెలను మేకలను కట్ చేసుకొని తింటారు, ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ నాకు ఇష్టమైనవి కావు. దేవునికి ఇష్టమైనవి ఏమిటంటే ఆయన ఆజ్ఞలు కట్టడాలు అనుసరించి ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటే ఆయనకు సంతోషం, హ్యాపీ. చదువు అది 13. నీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణము, దాన్ని ఇక తేకండి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. శేషము తిరుగును. యాకోబు శేషము అనేది బాగుంటుంది. శేషము తిరుగును. యాకోబు బలవంతుడగు దేవుని వైపు తిరుగును. యాకోబు శేషము అట్లా విడివిడిగా చదవాలి. యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. యాకోబు యొక్క శేషం అంట బలవంతుడగు దేవుని వైపు తిరుగుతారంట. ఎవరు తిరుగుతారు? యాకోబు వంశము అనలేడు, యాకోబు అందరు అనలేడు, ఇశ్రాయేలీలు అందరు అనలేడు. యాకోబు యొక్క శేషము బాగా గమనించాలి, మీరు అర్థమవుతుంది అనుకుంటాను. యాకోబులో ఉన్న శేషం మాత్రం కొద్దిమంది మాత్రమే బలవంతుడైన దేవుని వైపు తిరుగుదురు అంటున్నాడు అక్కడ. కొద్దిమంది మాత్రమే అంటే శేషం అంటే కొద్దిమంది మాత్రమే అని. ఇంకేమంటున్నాడు చూడు. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండి, నీ జనులైన ఇశ్రాయేలీలు సముద్రము ఇసుక వలె ఉండినను దానిలో శేషము తిరుగును. సమూల నాశనము నిర్ణయింపబడెను. నీతి ప్రవాహము వలె వచ్చును. చూసండి ఇక్కడ ఏమంటాడంటే ఇసుక రేణువుల వలె ఇశ్రాయేలీలు ఉన్నప్పటికీ దానిలో శేషమే బలవంతుడకు దేవుని వైపు తిరుగుతుంది. బాగా అర్థమవుతుంది కదా. బలవంతుడకు దేవుని వైపు శేషమే తిరుగుతుంది. ఎంతమందిలో? ఇసుక రేణువుల వలె ఉన్నప్పటికీ దాంట్లో శేషం మందే దేవుని వైపు తిరుగుతారంట. సమూల నాశనము నిర్ణయింపబడేను. తక్కిన వారికంతా సమూల నాశనమే నిర్ణయింపబడింది. తిరగని వారికంతా నాశనమే నిర్ణయింపబడింది అంటున్నాడు. ప్రభావం వల్లే నీతి ప్రభావం వల్లే వచ్చును. ఆ సమయంలో నీతి ప్రభావం వల్లే వస్తుందంట. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం కింద చూద్దాం. మరియు ప్రభువు తన మాట సమాప్తం చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దాన్ని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె నుండినను శేషమే. ఇంకొకసారిగా చెప్తున్నాడు, మా ఇశ్రాయేల్ కుమారుల సంఖ్య సముద్రం ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడును. ఆయన ఇంకొక మాట అంటున్నాడు, మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి చూడండి, సమాప్తము చేసి క్లుప్తపరిచి, ఆడికే సమాప్తం చేసి దాన్ని తగ్గించి క్లుప్తపరిచిండి అంటే క్లుప్తంగా చిన్నగా చేసి ఆడికే క్లుప్తపరిచి భూలోకమునందు దాన్ని నెరవేర్చెను. గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషము రక్షింపబడు. అంతే, శేషమే రక్షింపబడుతుంది. ఎవరు వీళ్ళు శేషమే రక్షింపబట్టోళ్ళు? భూమి మీద ఉన్న మనుషులందరా? చెప్పండి, భూమి మీద ఉన్న మనుషులందరా? ఎవరు? ఇశ్రాయేలీల గోత్రములలో 12 అంటే ఇశ్రాయేలీల యొక్క సంఖ్య ఇసుక రేణువుల వలె ఉండను, వాళ్ళు శేషమే రక్షింపబడును. ఇంకా మన విషయం తీసుకురాలే, మనం అన్యజనులం, ఇశ్రాయేలీలం కాదు మనం. మన సంగతి అనేది రేపు వచ్చే ప్రసంగంలో ఉంటుంది. దేవుని స్తోత్రం. శేషమే రక్షింపబడును. అయితే ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఇప్పుడు.
పడిపోయిన దావీదు గుడారమును పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును ఎదోము శేషమును అంటున్నాడు. ఎదోము అంటే ఇది ఇశ్రాయేలీలోనికి రాదు. ఇశ్రాయేల్లో గుంపులో ఎదోము లేదు. అర్థమైంది కదా? ఎదోము అనేది ఇశ్రాయేలీలో గుంపులో ఉన్నది కాదు. ఎదోము అనగా మనలాంటి అన్యజనుల లాంటి వాళ్ళము. ఈ ఇశ్రాయేల్లో 12 గోత్రములలో ఎదోము గోత్రం ఉన్నదా అంటే ఎదోము గోత్రం ఒకసారి చూద్దాం. అవ్వండి, ఉండదు. ఎదోము గోత్రం ఉండదు. కాబట్టి ఇక్కడ ఇంకొక శేషం తీసుకొచ్చాడు. ఎదోము శేషమును నా నామము ధరించిన ఇక్కడ చూడండి. ఇక్కడ ఇప్పటిదాకా ఏమన్నాడు? ఇప్పటిదాకానేమో అందులో ఇశ్రాయేలీలో మాత్రమే శేషము తీస్తాను అన్నాడు. ఇప్పుడు ఈడికి వచ్చే వరకు ఏమంటుండంటే ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులను అందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు. అర్థమైందా? ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరినీ నా జనులు స్వతంత్రించుకొందురు అన్నట్లు. నా జనులు అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఎదోము శేషం అంటున్నాడు. నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు అంటే ఆయన జనులు ఎవరు? దేవుని యొక్క సొంత జనులు ఎవరు? సొప్పుడుతులు ఎవరు? ఇశ్రాయేలీలు ఆయన సొంత జనము. మరి ఎదోము ఎవరు? ఎదోము శేషం అంటున్నాడు. ఎదోము అంటే అన్యజనులు వీళ్ళందరూ అన్నట్టు, తక్కిన జనాలంతా. దీన్ని ఏం చేస్తుంది? ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు. అంటే ఎవరు స్వతంత్రించుకోవాలి? నా జనులు స్వతంత్రించుకున్నట్లు అంటున్నాడు. ఎవరు? ఆయన జనులు ఎవరు? ఇశ్రాయేలీలు అన్యజనులను గిన స్వతంత్రించుకోవాలి అంటున్నాడు అక్కడ. అన్యజనులైన మనలను, ఎదోము సంతానమును, వీరందరినీ కూడా ఈ అన్యజనులందరినీ స్వతంత్రించుకున్నట్లు అంటే వీళ్ళని గిన నా తట్టు తీసుకురానికి నేను అక్కడక్కడ శేషంగా వీళ్ళను అన్యజనుల మధ్య పెట్టాను. ఇశ్రాయేలీలను అన్యజనుల మధ్య ఎందుకు పెట్టానయ్యా అంటే నేను మళ్ళీ ఆ గోడను, ఆ పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాన్ని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసేదను. ఎక్కడెక్కడైతే చెడిపోయిందో మళ్ళీ బాగు చేస్తా. ఏ విధంగా బాగు చేస్తావంటే ఎదోము శేషములో నుండిగిన తీసుకుంటా. అంటే అన్యజనులలో నుండిగిన శేషాన్ని తీసుకుంటా. ఎదోము శేషమును నా నామము ధరించిన, ఇక్కడ బాగానండి, నా నామము ధరించడం అంటే ఏంది? తొడుకోవడం. నా నామము ధరించడం అంటే ఏంది? యేసును ఎట్లా తొడుకుంటాము? వాక్యంలో ఉంది. ఏమనుంది? క్రీస్తులో బాప్తిస్మము పొందిన వారు క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని ఉంటుంది. అంటే క్రీస్తులో బాప్తిస్మం పొందితే యేసు ప్రభుని ధరించుకున్నట్లు లెక్క. ఇక్కడ ఏమంటున్నాడు? ఎదోము శేషమును నా నామమును ధరించుకొనిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు. ఆడికెళ్ళి 12వ వచనం చదువు. పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుతాను. యెహోవా వాక్కు ఇదే. మళ్ళీ అందరినీ సమకూర్చుతా. పోయిన ఇజ్రాయేలీలు బయలు అన్యజనులు ఉన్నారు కదా, అన్యజనులను ఆయన కల్వరి సిలువలో మరణించి ఆయన రక్తం కార్చి తెరను 2గా చీల్చి మనల్ని నేర్పరచుకున్నాడు కదా. మనల్ని నేర్పరచుకున్నాడు కాబట్టి ఈ అన్యజనులలో నుండి కొంత శేషాన్ని తీస్తా. యూదులలో నుండి కొంత శేషం వస్తుంది, ఈ ఇశ్రాయేలీలలో నుండి కొంత శేషం వస్తుంది, మరి అన్యజనులలో నుండి కొంత శేషం వస్తుంది. పరలోక రాజ్యము ఒక కొలత ఉంది. ఆ కొలతకు కావలసినంత మందినే తీసుకుంటాడు దేవుడు. మనము పరుగు పందెములో ఉన్నాము.
పరుగు పందెంలో ఉన్నాము, ఎవడు ముందుగా వెళ్తే వాడికి ఫస్ట్ ప్రైజ్. మనలను కూడా దేవుడు ఇక్కడ అదే చూస్తున్నాడు. వాళ్ళని అదే చూశాడు, మనలను కూడా అదే చూస్తున్నాడు. మనలో కూడా ఎవరు నీతి, న్యాయము, యథార్థత, పరిశుద్ధత కలిగి దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని దేవుని వాక్య ప్రకారంగా ఎవరైతే నడుస్తారో వారినే మరి ఆ యొక్క పరలోక రాజ్యం ఒక కొలత ఉంది. దానికి ప్రకటన గ్రంథంలో కొలత ఉంది. ఆ కొలత ప్రకారంగానే దాంట్లో పడతారు. ఇప్పుడు దీంట్లో ఈ రూమ్లో కొంతమంది పట్టవచ్చు, గింతమంది ఒక 20 మంది 30 మంది పడతారని అనుకుందాం. అట్లాగే పరలోక రాజ్యం కింద ఒక కొలత ఉంది. ఆ కొలతలో వచ్చినంత మందినే తీసుకుంటాడు దేవుడు, అందరిని తీసుకోడు. పోయే సంఘాలకు వెళ్ళి అందరికీ పరలోక రాజ్యం వెళ్తారని నమ్మకం లేదు. బాగా వినండి, ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇట్లా లేదు. ఎవరైతే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలు కట్టడాలు అనుసరించి నడుచుకుంటారో వారు మాత్రమే వెళ్తారు, ఇశ్రాయేలీలలో కానీ అన్య జనులలో కానీ. అందుకే ఇక్కడ అంటాడు, మరలా పూర్వప్రీతిగా దాన్ని మరలా కట్టుదును, ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే, ఈలాగా జరిగించు యెహోవా వాక్కు ఇదే. వారి దేశం 15వ వచనం. వారి దేశమందు నేను వారిని నాటుదును, వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికివేయబడరని దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. వాళ్ళలో ఇశ్రాయేలీల్లో శేషమైన వారు, అన్య జనులలో శేషమైన వారు, వీరిని అందరినీ తీసుకుపోయి ఆయన దేశంలో నాటుతాడంట. ఇక నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక వాళ్ళను అక్కడి నుంచి మరి పెరికేసి వాళ్ళు ఎవరు ఉండరిగా. అందులో నీతి కలిగిన వారిని, పరిశుద్ధత కలిగిన వారిని అందులో నుండి తీస్తాడు, అన్య జనులలో నుండి నీతి పరిశుద్ధత కలిగిన వారిని ఇందులో నుండి తీస్తాడు. తీసి ఆయన దేశంలో అప్పుడు నాటుతాడంట. దాంట్లోకి వెళ్ళి ఎవ్వరూ తీసేయడానికి అవకాశమే లేదంట. దేవుని స్తోత్రం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం, ఎజ్రా 9వ అధ్యాయం 8వ వచనం. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి, వీళ్ళు ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏమంటున్నారంటే, ఇప్పటి వరకు దేవుణ్ణి అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మల్ని కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చునట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచున్నట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. కొంత మట్టుకు మా ఎడల ఆయన దయ చూపి ఉన్నాడు. ఆయన తగిన శేషం ఉంచకుంటే మేము అసలే ఉండేవాళ్ళం కాదు కదా. ఆయన సొంత పుత్రులమైనప్పటికీ మాలో ఆ విధంగా శేషం ఉంచకుంటే మేము ఉండేవారం కాం కదా. అందుకే మా దేవుడు మా మీద కొద్దిగా దయ ఉంచినాడు అని యూదులు అనుకుంటున్నారు. దేవుని ఇశ్రాయేల్ అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెతికినది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి అంటున్నాడు. ఇక్కడ ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. అలాగైతే ఏమందము, ఇశ్రాయేలీలు వెతికినది ఏదో అది వారికి దొరకలేదు. చాలామందికి దొరకలేదు. ఇశ్రాయేలు నిజమైన రక్షణ అనేది ఏది అనేది వాళ్ళు గ్రహించలేదు, దొరకలేదు. కొంతమందికే దొరికింది, ఏర్పాటు నొందిన వారికే దొరికింది. అట్లాగే అన్య జనులకు కూడా అందరికీ దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికే దొరికింది. అందుకే వాళ్ళని శేషం అన్నాడు, ఇక్కడ వీళ్ళని కూడా శేషం అన్నాడు. తక్కిన వారు కఠిన చిత్తులైరి. తక్కిన వారు ఏమైందంట, కఠిన చిత్తులైపోయారంట. కఠిన చిత్తులైపోయి ఇంకేమంటాడు, ఇంది విషయమై నేటి వరకు ఎవరైతే ఇంకా దేవుణ్ణి ఎరగలేకున్నారో వాళ్ళకి ఏం కలిగించాడంట, నిద్రమత్తు కలిగించాడంట. నిద్రమత్తు కలిగించాడా. చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చిన్నాడని రాయబడి ఉన్నది. చూడలేని కన్నులు వినలేని అన్ని ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉంది. 17వ వచనం.
అయితే అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి ఆ, అడవి ఒలివ మొక్కలై ఉన్న నీవు వాటి మధ్య అంటుకట్టబడి ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు అసలు అన్యజనులకు రక్షణ లేదు. వాళ్ళని ఏం చేశాడంటే కొంతకాలం యూదులను పక్కకు పెట్టాడు. ఇశ్రాయేలీలను కొంతకాలం, మంచిగా వినాడు, ఇశ్రాయేలీలను కొంతకాలం పక్కకు పెట్టాడు. పక్కకు పెట్టి అన్యజనులను తీసుకున్నాడు. ఎందుకంటే అక్కడ పరలోక రాజ్యం కొద్దిగా కొలత ఉంది, ఆ కొలత దంతే వస్తారని చెప్పాను కదా. కాబట్టి అందరిని వీళ్ళనే తీసుకుంటే అన్యజనుల సంగతి ఏం కావాలి? అందుకే వాళ్ళని కొద్దిసేపు పక్కకు పెట్టాడు, యూదులను పక్కకు పెట్టాడు. వాళ్ళకి ఎంత చెప్పు, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో పోయి యేసుప్రభు వచ్చిండయ్యా, యేసుప్రభు ఈ విధంగా వచ్చిండంటే వాళ్ళు నమ్మరు, యేసుప్రభుని నమ్మరు ఇప్పటి వరకు. వాళ్ళని కొంతసేపు పక్కకు పెట్టాడంట. పక్కకు పెట్టి అన్యజనులైన మనలను తీసుకున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే అయితే కొమ్మలలో కొన్ని విరిచివేసి, కొన్ని కొమ్మలను విరిచివేశాడంట. అడవి ఒలివ కొమ్మలనైనా నీవు వాటి మధ్యను అంటుకట్టబడి, అయితే ఒలివ చెట్టు నుండి కొన్ని కొమ్మలను ఇడిచేసిండంట. ఇడిచేసి అడవి ఒలివ మొక్క అయిన ఆ చెట్టు యొక్క, మనము అడవి ఒలివ మొక్కల లాంటి వాళ్ళం, మనలను తీసుకుపోయి ఆ మొక్కకు అంటుకట్టిండంట. అంటుకడితే ఇప్పుడు ఈ మొక్కతో పాటు మనం గిన అంటుకట్టబడిన మొక్క గిన దాంట్లోనే పెరుగుతున్నాం. అర్థమవుతుంది కదా? చెప్పు, చదువు నీవు 17 మళ్ళీ చదువు. 17 అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మ అయ్యున్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయించితివా? ఆ కొమ్మల పైన అతిశయించొద్దంట. మనం ఏం చేయబడ్డ వాళ్ళము? అంటుకట్టబడ్డ వాళ్ళం, అంటుకట్టబడ్డం అంతే. మనం అవి ఒరిజినల్ కొమ్మలు అక్కడ ఉన్నాయి. ఒలివ చెట్టు యొక్క ఒరిజినల్ కొమ్మలు ఇశ్రాయేలీలు, యూదులు, ఇశ్రాయేలీలు. మనం ఎవరము? అడవి ఒలివ మొక్క నుండి వచ్చి దానికి అంటుకట్టబడ్డాము. అంటుకట్టబడితే ఇప్పుడు ఏరు నుండి వచ్చే బలము దేనికి వస్తుంది? మనకు వస్తుంది, దానికి పోతుంది. మనము ఆ విధంగా ఉన్నాం. అందుకే మనం ఇశ్రాయేలీల మీద అతిశయపడకూడదంట. మీరేంటిది అదేంటిది అని మనము అతిశయపడకూడదంట. మనకు అట్లాంటి అర్హత లేదు. ఎందుకంటే మనము వాళ్ళని కొద్దిసేపు పక్కకు పెట్టి మనలను తీసుకొచ్చాడు, మనలను అంటుపెట్టాడు, వాళ్ళని నిలిచివేసి మనల్ని అంటుకట్టాడు అక్కడ. ఇప్పుడు మనము వాళ్ళ ఏరు మీద ఉన్నాం, వాళ్ళ కాండం మీద ఉన్నాం. కాండం మీద ఉండి మనం పెరుగుతున్నాం. అర్థమవుతుంది కదా? ఇంకేమున్నా చదువు. 18 వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించటలేదు. వేరు నిన్ను భరిస్తున్నది కానీ నువ్వు వేరును భరించడం లేదు. అర్థమవుతుంది కదా? మంచిగా వినేటోళ్ళకి బాగా అర్థమవుతుంది, సిస్టర్కి మంచిగా అర్థమవుతుంది, ఆమె మంచిగా వింటుంది. వేరు నిన్ను భరిస్తున్నది కానీ నువ్వు వారిని భరించటం లేదు. అందుకు నేను అంటకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని చెప్పుదువు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి. దేన్ని బట్టి విరిచివేయబడ్డారు వాళ్ళు? అవిశ్వాసమును బట్టి. చెప్పాలి, మీరు అట్లా చెప్తే నాకు అర్థమవుతుంది. అవిశ్వాసమును బట్టి దేవుడు ఏ ఆజ్ఞలు కట్టడాలు అయితే ఇచ్చాడో అవి అనుసరించలేరు వాళ్ళు, కాబట్టి విడిచివేయబడ్డారు. వారు అవిశ్వాసమును బట్టి విడిచివేయబడ్డారు. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. మనము కొంతమందిమి విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నాం. దానికి అంటగట్టిండంటే మనకున్న విశ్వాసం తెచ్చి వాడు కట్టగట్టిండు. విశ్వాసం లేని కొమ్మలను ఇడిచివేసిండు. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్ను విడిచిపెట్టడు. ఇప్పుడు ఏర్పాటు పొందిన వాళ్ళంటే శేషంగా ఉన్న వాళ్ళను ఒకవేళ దేవుడు విడిచిపెడితే మనల్ని విడిచిపెడతాడు, వాళ్ళని విడిచిపెట్టకుంటే మనల్ని విడిచిపెట్టాడు. అది లెక్క. కాబట్టి దేవుడు ఆ కొమ్మలను విడిచిపెట్టాడు, అక్కడున్న శేషాన్ని విడిచిపెట్టాడు, అన్య జనుల నుంచి వచ్చిన శేషానికి విడిచిపెట్టాడు. ఇంకేమంటాడు? వారును తమ అవిశ్వాసములో
నిలువకపోయిన ఎడల ఆ. అంటుకట్టబడుదురు. దేవుడు వారిని ఆ. మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు, ఆ, ఆ, క్రియామూలమైనది కాదు. ఆ. ఒకవేళ వారి అవిశ్వాసం మూలంగా వాళ్ళు అంటుకట్టబడుదురు. అవిశ్వాసములో లేకపోతే అంటుకట్టబడతారంట. అవిశ్వాసులుగా లేకపోతే అంటే విశ్వాసులుగా ఉంటేనే అంటగట్టబడతారంట. అది లెక్క. అది ఇంకేమంటాడు, దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఒకవేళ వాళ్ళు ఆ విశ్వాసం కలిగి మళ్ళీ వాళ్ళు ఆజ్ఞలు కట్టడాలు అనుసరిస్తే మళ్ళీ అంటుకట్టడానికి దేవునికి స్తోమత ఉంది. విరిచేయడానికి ఆయనకు అర్హత ఉంది, అంటుకట్టడానికి ఆయనకు అర్హత ఉంది. క్రియామూలమైనది కాదు, నిద్రమత్తు. ఇంకోటి 32వ వచనం చదువుదాం. అందరి ఎడల కరుణ చూపవలెనని దేవుడు అందరినీ అవిధేయ స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములో బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనంత అవశ్యకములు. చూడండి, అందరి ఎడల కరుణ చూపవలెనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో, విధేయత లేని స్థితిలో మూసివేసి బంధించి, అంటే కొంతమంది యూదులను బంధించి వాళ్ళకు మరి దేవుని వైపు రాకుండా వాళ్ళను కొద్దిగా వాళ్ళ నిద్రమత్తు కలిగించి మనల్ని అంటుకట్టాడు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు ఎంత ప్రేమ గలవాడు. మనలను కూడా, మనము పనికిరాని వాళ్ళము, మనం అన్యజనులము, అసలు దేవుని పుత్రులం కాము, మనలను కూడా దేవుడు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళతో సమానంగా అంటుకట్టాడు అంటున్నాడు. అందుకే ఆహా, దేవుని బుద్ధి జ్ఞానము బాహుల్యము ఎంత గంభీరములు. దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరములు. ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఇంకా ఈ విధంగా దేవుణ్ణి పొగుడుతున్నాడు. దేవుని స్తోత్రం. నిజమే, పొగడవలసిందే. ఆయన మళ్ళీ ఆ విధంగా చేసిన క్రియను చూస్తే మరి వాళ్ళను కొంతవరకు నిద్రమత్తు కలిగజేసి వాళ్ళని పక్కకు పెట్టి అన్యజనులైన మనల్ని తెచ్చి అక్కడ మరిగా అంటగట్టి మనకు రక్షణ ఇచ్చాడంటే దేవుడు నిజంగా అది. రెండవ రాజులు 19వ అధ్యాయము 30వ వచనం. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రింది వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. లాస్ట్కి వస్తే ఈ యొక్క శేషము, తప్పించుకునే శేషము ఇక ఎదుగుతుందంట. అందుకే ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా ఇజ్రాయేల్కి అందరికి చేరుతున్నారు. అందరు చేరుతున్నారు. ఎదుగుతుందంట. కాబట్టి మరి ఇక్కడ మళ్ళీ ఒకటి 2వ పేతురు 1వ వచనం చదువుకొని ముగిద్దాం. 2వ పేతురు 1వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి, ఆయన యొక్క సంకల్పం వల్లనే మనకి ఇదంతా జరిగింది. మన యొక్క జ్ఞానము, మన యొక్క తెలివి కాదు అని అక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం బాగా గమనించాలి. దేవునికి స్తోత్రములు. దేవుడు ఎంత గనుడు చూడండి, మనలను రక్షణలోనికి తీసుకురావడానికి. అందుకే యేసుక్రీస్తు ప్రభువాలు కర్నూలు శిలువలో మరణించి మన కొరకు రక్తం కార్చి మనకు కూడా రక్షణను తీసుకొచ్చాడు ఆయన. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాము, ఆయనను ఆరాధిస్తున్నాము, ఆయనను మహిమపరుస్తున్నాము, ఆయన చిత్తం కొరకు కనిపెడుతున్నాము. ఆయన లేకుంటే మనకు రక్షణ లేదు. అన్యజనులైన మనకు రక్షణ లేదు. చూడండి దేవుడు ఎంత తీసుకున్నాడు. యూదులలో కూడా శేషంనే తీసుకున్నాడు, అన్యజనులలో నుండి కూడా శేషంనే తీసుకున్నాడు. ఆ శేషంలో మనమున్నామా లేదా అనేది పరీక్షించుకోవడం మన బాధ్యత. ఆ శేషంలో ఉంటేనే ఆ పరలోక రాజ్యం ఒక కొలత ఉంది, ఆ కొలతలోనికి మనం వెళ్తాం. లేకుంటే మనం వెనకబడి ఉంటే ప్రైజ్ లేదు, గిఫ్ట్ లేదు. అందుకే నేను ఖచ్చితంగా చెప్తే ఏమదంటే దేవునిలో
ఖచ్చితంగా ఉండండి, పట్టుదలగా ఉండండి, దేవుని ఆజ్ఞలు కట్టడాలు అనుసరించండి అని చెప్పడం ఎందుకంటే ఇది పరుగు పందెంలో పాల్గొన్నట్లుగా ఉంది. ఎవరు ముందు పరిగెత్తితే వాళ్ళకు మాత్రమే. ఇప్పుడు ఈ రూమ్ ఉంది, ఎవరు ముందుకొచ్చి వీళ్ళ కూర్చుంటే అంత వాళ్ళకే ఉంటుంది, తక్కిన వాళ్ళంతా బయట ఉండవలసిందే. పరలోకంగా అంతే. మనము బాగా స్ట్రిక్ట్గా ప్రభులో పరిగెత్తితేనే, ఆజ్ఞలు కట్టడాలు అనుసరించి నడుచుకుంటేనే మనము మరి ఆ ఒలివ చెట్టుకు అంటగట్టబడి ఉంటాము, శేషంలో ఉంటాము. లేకుంటే కష్టమైన పనే.